చెదిరిన గుండెని బాగు చేసే దేవుడు ఆయనే. గాయాలు చేసేది ఎవరంట? కొన్నిసార్లు దేవుడే చేస్తాడు. గాయాలు కట్టేది ఎవరంట? ఆయనే కడతాడంట. గాయాలు ఎందుకు చేస్తాడు? క్రమశిక్షణ పరచడానికి, డిసిప్లిన్ చేయడానికి. ఎందుకు అనకూడదు. దేవా, హ్యాపీగా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ లార్డ్. ఎందుకంటే నీ రూపులోకి నన్ను మారుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎటువంటి చెదిరిన గుండైనా, మీ కష్టాలు, మీ బాధలు దేవుడికి మీకు తప్ప ఇంక ఎవ్వరికి తెలియదండి. మీ మనసులో చెలరేగుతున్న ఈ ఆందోళన, ఈ మైండ్ లో ఉన్నది ఎవ్వరికి అర్థం కాదు. ఒకరోజు ఎంతో ఉత్సాహంగా ఉంటది, ఇంకో రోజు ఎంతో వేదన ఉంటది. ఏంటి నా ఫీలింగ్స్ ఇట్లా అప్ డౌన్ వెళ్తా ఉన్నా, ఏంటిది అని అంటే మానవ నైజము. ఇవన్నీ మనకి జరుగుతూనే ఉంటాయి. కానీ ఏదేమైనా నిన్ను మాత్రము స్తుతించడము మానను, ఆపను. నా మనసు బాగున్నా నేను స్తుతిస్తా, నా మనసు బాగలేకపోయినా నేను స్తుతిస్తా. ఎందుకంటే దేవుడు తప్ప మరొకరు లేరు.